హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి నేను లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి జాస్ టాక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఎందుకు కనిపిస్తుంది అంటే కంపెనీకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కంపెనీ ఎవరికి చూపించదు కాబట్టి అలా మీకు బ్లాక్ అని కనిపిస్తుంది. ఓకేనా? సో మీకైతే ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపిస్తారనమాట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకుని అయితే మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకసారి అయితే మీరు అసలు జాబ్ రోల్ ఏంటిది అసలు అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అంటే దీంట్లో కూడా చెప్తారనమాట అసలు ఏంటి అసలు జాబ్ అసలు ఎలా వర్క్ చేయాలి, అసలు ఏం వర్క్ చేయాలి, అన్ని వివరాలు అయితే నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. అంతకంటే ముందు ఏంటిదంటే కొంతమంది నాకు అడుగుతున్నారనమాట. సో మీకు తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ చేయొచ్చు అంటే ఓకే అండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, తమిళ్ ఎక్సెట్రా మీకు ఏ లాంగ్వేజెస్ అయితే ఇది చూస్తున్నారో ఆ లాంగ్వేజ్ వాళ్ళు మీ ఏ లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్ వస్తుందో అది బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఏంటిదంటే ఇక్కడ మీకు తెలుగు అంటే ఇప్పుడు నేను నార్మల్ తెలుగు గురించి అయితే చెప్తున్నాను కాబట్టి తెలుగు రీడింగ్ అండ్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి టైపింగ్, తెలుగు టైపింగ్ అయితే మనం చేయాలి. టైపింగ్ అనగానే మీరు ల్యాప్టాప్ అని అనుకున్న ల్యాప్టాప్ ఏం అవసరం లేదండి. ఇది వచ్చేసి ఫోన్లోనే వర్క్ అనమాట. ఫోన్లోనే వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఫోన్లోనే వర్క్ చేయొచ్చండి. ఓకేనా? దీనికి ఏం ల్యాప్టాప్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మీరు చాటింగ్ మెసేజెస్ చేశారు కదా, ఆ చాటింగ్ మెసేజెస్ బేస్ చేసుకొని అయితే వస్తుందండి. ఓకేనా? సో లెట్స్ గో స్టార్ట్. సో ఇక్కడైతే మీకైతే నార్మల్గా ఇప్పుడు చెప్పాను కదండి, ఈ ఆఫీస్కి కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అదైతే మీకు బ్లాక్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది అనమాట. రికార్డింగ్ అనేది ఇక్కడ రికార్డ్ అవ్వలేదు. తర్వాత మీకు మీ ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. విజిబుల్ అయిన తర్వాత మీకు చూడండి ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క లాంగ్వేజ్ అయితే వస్తుంది. సో లాంగ్వేజెస్కి వెళ్ళి నేను తెలుగు అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా తెలుగులో సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హైరింగ్ తెలుగు ఇన్స్ట్రక్షన్స్. సో చూడండి ఇక్కడ మీకు దయచేసి పనికి సంబంధించిన వివరాలకు చాలా జాగ్రత్తగా చదవండి అని అంత మీరైతే చదవాలన్నమాట. చదివిన తర్వాతకి మీకు ఏదైతే ఉంటాయో అవన్నీ కంపల్సరీ అయితే చూపిస్తారనమాట. సో ఇదంతా చదివిన తర్వాత మొత్తం డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ మీకు ఒక ఆడియో కనిపిస్తుంది కదా, ఆడియో క్లిప్. ఆడియో క్లిప్ అనేది మీరు వినాలి. విన్న తర్వాతకి అక్కడ మీకు టైప్ యువర్ ట్రాన్స్క్రిప్షన్ హియర్ అని ఉంది కదా, అక్కడ మీకు టైప్ చేయాలి. అది కూడా తెలుగులో టైప్ చేయాలి. సో మీకు తెలుగులో టైప్ చేయాలంటే మీరు ఏం చేసుకోండి అంటే ఇక్కడ తెలుగు డాష్బోర్డ్ అని ప్లే స్టోర్లో దొరుకుతుందండి. అదర్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఇప్పుడు మీకు కన్నడ డాష్బోర్డ్ చూడండి ఒకసారి. నేను కాఫీ షాప్ దగ్గర కలుస్తాను. సో అక్కడ మీకు ఒక క్లిప్ వస్తుందన్నమాట. ఆ క్లిప్ అయితే విని అక్కడ మీరు రాయాలన్నమాట. ఓకేనా? ఆగు నేను కాఫీ షాప్ దగ్గర కలుస్తాను. సో అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు ఎంట్రీ చేయాలి. సో ఇక్కడైతే నేనైతే రాసేస్తున్నాను. సో మీకు ఎలాంటి పదాలు వచ్చిన పదాలు కూడా అట్లా కూడా రాసేసేయాలండి. ఇక్కడ మీరు చూడండి నా డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. అక్కడ తెలుగు అనేది అయితే నేను పెట్టుకున్నాను కాబట్టి అక్కడ సైడ్కే మీకు కనిపిస్తుంది కదా, నేను ఎలా రాస్తున్నానో ఇది అనేది మీకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట. సో ఇది అనేది మీకు అడుగుతారు క్వశ్చన్స్. సో దీంట్లో అయితే మీరు క్వాలిఫికేషన్ అయితే అవ్వాలి. ఈ క్వాలిఫికేషన్ కూడా ఎలా అవుతుందని అయితే మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మీకు ఒక 2-3 అయితే అడుగుతారనమాట. ఆడియోస్ కలెక్షన్ అంటే మనకి తెలుగు మంచిగా వస్తుందా, అంటే చదవనీకి వస్తుందా, రాయనీకి వస్తుందని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. నేను మర్చిపోయాను, పెళ్లి ఆ టెస్ట్లో అయితే మనం పాస్ అవ్వాలండి. ఓకేనా? సో నెక్స్ట్ అనేది వచ్చింది ఆ రికార్డింగ్ అనేది మనం విని, సో సేమ్ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా అక్కడ కింద మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా అక్కడ తెలుగులో నాకు వచ్చేస్తుంది చూడండి. సో అలా వస్తుందన్నమాట. మీరు తెలుగు డాష్బోర్డ్ని అయితే ఎంట్రీ చేస్తే తెలుగులో వస్తుంది. హిందీ వేరే లాంగ్వేజెస్ కావాలంటే అది. సో ఇప్పుడైతే నాకు ఏం వచ్చింది, కంగ్రెస్ యూ హ్యావ్ పాస్ ద టెస్ట్, ప్లీజ్ రీడ్ అండ్ సైన్ ద ఆఫర్ లెటర్ అండ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ టు స్టార్ట్ యువర్ వర్క్. ఓకేనా? ఇది వచ్చేసి అగ్రిమెంట్ లెటర్ అనమాట. సో మీకు ఏమంటే ఆఫర్ లెటర్ అనమాట. ఆఫర్ లెటర్ అనేది నేను ఇప్పుడు పాస్ అయ్యాను అనమాట, టెస్ట్లో పాస్ అయ్యాను కాబట్టి నాకు ఆఫర్ లెటర్ నేను సైన్ మొత్తం కిందికి ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కిందికి వస్తే అక్కడ సైన్ ఎన్డీ అని ఆఫర్ లెటర్ అని ఉంది కదా. సో చూడండి అక్కడ కిందికి అక్కడైతే నేను సైన్ చేసేసాను. సో నేనైతే సైన్ చేసేసాను. తర్వాత మనకైతే సక్సెస్ఫుల్ అనేది వస్తుందండి. సక్సెస్ఫుల్లీ యూ హ్యావ్ డన్ అనేసి. తర్వాత మనకైతే ఏమేమి జాబ్ ఆపర్చునిటీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అదైతే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో అయితే వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే మనకి యూ ఆర్ కరెంట్లీ హ్యావ్ నో న్యూ టాస్క్స్ అని వచ్చిందనమాట. వెయిట్ చేయండి. రీజనల్ లాంగ్వేజ్ ఎవరికైనా 2-3 లాంగ్వేజ్ వస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఏ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారో ఆ లాంగ్వేజ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎంతమంది అని అప్లై చేసుకోవాలి. స్టూడెంట్స్ అనేది కాదండి, హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే కొంతమందికి ఇంగ్లీష్ రాదనమాట వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత మనకైతే వాట్సాప్లో అయితే వస్తుందన్నమాట, మెసేజెస్ వస్తుంది అంటే మీకు టాస్క్ ఓపెన్ అయింది, సో టాస్క్ అయితే కంప్లీట్ చేయండి అనేసి. సో నేనైతే
టాస్క్ అనేది కంప్లీట్ చేశాను. సో, అది ఎన్ని మినిట్స్ 11 మినిట్స్ 7 సెకండ్స్ ఓకేనా. దానికి నాకు 92 రూపీస్ అనేది వాళ్ళు నాకు పంపించారనమాట. సో, ఇదొచ్చేసి ఏంటిదంటే 11 మినిట్స్ అంటే 11 మినిట్స్ ఏం ఉండదండి. 11 మినిట్స్ అంటే కనీసం మనం రీడ్ అండ్ రైట్ కదా వాళ్ళకి ఒకసారి అంటే వాళ్ళు చెప్పింది విని రాయాలి కాబట్టి మనకి 11 మినిట్స్ అంటే 11 మినిట్స్ ఏం పడదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఓకేనా. తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇచ్చేసేయాలనమాట. అంటే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి కదా. డైరెక్ట్ మనకి యూపీఐలో అయితే క్రెడిట్ చేసేస్తారండి ఓకేనా. సైన్ డాక్యుమెంట్స్ ఓకేనా. అది డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తుందండి ఓకేనా. సో, మీకు ఎలా వాట్సాప్లో వచ్చింది అసలు నాకు జాబ్ అనేది ఎలా వచ్చిందో అది కూడా వివరాలు అనేది నేను నెక్స్ట్లో అయితే చూపిస్తానండి. ఒకసారి అది కూడా చెక్ ఇట్ అవుట్ చేసుకోండి. అంటే కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా నిజమా కాదా అనేసి. సో, అందుకనేసి నేనైతే అవి ప్రూఫ్ కూడా చూపిస్తున్నానండి. ఇంకోటండి కొంతమందికైతే డౌట్ ఉందనమాట నేను పెట్టే జాబ్స్. ఫస్ట్ అయితే నేను చేసిన తర్వాతనే అది నాకు వచ్చిన తర్వాతనే నేనైతే పెడతానండి ఓకేనా. చూడండి ఇక్కడైతే మీకైతే అక్యూరెన్సీ చెక్ ది తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ నెక్స్ట్ 2 డేస్ డ్యూరేషన్ 2000 కమిషన్ అయితే ఉందండి ఓకేనా. సో, కంపెన్సేషన్ సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్టార్ట్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీకు మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఓటీపీ వస్తుందనమాట. ఓటీపీ అయితే ఎంట్రీ చేసేయాలి ఓకేనా. సో, ఆ ఓటీపీ కూడా కొంచెం సేపే ఉంటుందనమాట ఓకేనా. సో, అప్పుడు దాని తర్వాత మీరైతే చక్కగా అయితే జాబ్ చేసుకోవచ్చండి ఓకేనా. జస్ట్ మీకు రీడ్ అండ్ రైటే కాబట్టి సారీ అండి లర్న్ అండ్ రైటే కాబట్టి మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఓకేనా. మంచిగా ఇంట్లోనే కూర్చొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి ఓకేనా. సో, మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలారం బై రీతు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు థ్యాంక్ యూ బై బై.